నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు 5వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు హస్తాకర్తే ఈ రోజు ఆశ్వయుజ మాస శుక్లపక్ష తదియ తిథి పూర్తిగా స్వాతి నక్షత్రం రాత్రి 9:33 వరకు తదుపరి విశాఖ నక్షత్రం విష్కుంభ యోగం ఈ రోజు పూర్తిగా తైతల కరణం సాయంత్రం 6:42 వరకు తదుపరి గరజీకరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు తులా రాశిలో సంచరిస్తున్నాడు నక్షత్ర వర్జం రాత్రి 3:46 నుండి 5:32 వరకు అమృతకాలం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:29 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:02 చంద్రోదయం ఉదయం 7:57 చంద్రాస్తమయం రాత్రి 7:32 అభిజిత్ ముహూర్తం పగలు 11:41 నుండి మధ్యాహ్నం 12:28 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:07 నుండి 7:42 వరకు రాహుకాలం ఉదయం 9:06 నుండి 10:35 వరకు గుళిక కాలం ఉదయం 6:07 నుండి 7:36 వరకు యమగండం మధ్యాహ్నం 1:34 నుండి 3:03 వరకు ఈ రోజు శారదా నవరాత్రులలో 3వ రోజు నవదుర్గా సాంప్రదాయం ప్రకారం దుర్గాదేవిని చంద్రఘంట రూపంలో పూజిస్తారు శివుని చంద్రశేఖర అవతారంలో శివుని భార్య శక్తి రూపం చంద్రఘంట 10 చేతులు కలిగి అర్ధచంద్రుని పాలభాగంలో ధరించి నుదురులో 3వ కన్ను కలిగి ఆడపులి వాహనంగా ఆడపులి మీద కూర్చున్న రూపంగా రూప వర్ణన శివుడు పార్వతీదేవి ప్రేమను అంగీకరించిన తర్వాత పార్వతీదేవి కోరిక ప్రకారం శివుడు రాజకుమారుడిగా తయారు అయ్యి పెళ్లి చూపులకు వెళ్లాడట ఆ సమయంలో పార్వతీదేవి పెళ్లి కూతురుగా శివుని కంటికి చాలా సున్నితంగా అందంగా శాంత స్వభావంతో కనిపించిందట ఈ స్థితిలో ఉన్న పార్వతీదేవిని చంద్రఘంట అని పిలుస్తారు నవదేవి సాంప్రదాయం ప్రకారం భక్తులు ఈ రోజు దుర్గాదేవిని శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో పూజిస్తారు విజయవాడ కనకదుర్గాదేవి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు దుర్గాదేవిని శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో పూజిస్తారు దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం శక్తి ఆరాధకులు ఈ రోజు దుర్గాదేవిని చిన్నమస్తాదేవి రూపంలో పూజిస్తారు భక్తులు తమ జాతక చక్రంలో రాహుగ్రహ దోషాలు ఉన్నవారు ఈ రోజు చిన్నమస్తాదేవిని పూజించటం వలన రాహుగ్రహ దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం అష్టమాతృకుల సిద్ధాంతం ప్రకారం ఈ రోజు భక్తులు దుర్గాదేవిని మహేషి రూపంలో పూజిస్తారు శనివారం స్వాతి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 9:33 మధ్యకాలంలో ఏర్పడుతుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం చంద్ర శుక్ర గ్రహాల మధ్య సమాగమనం ఈ రోజు రాత్రి 1:56 ఏర్పడుతుంది తులారాశిలో సంచరిస్తున్న శుక్రగ్రహానికి దక్షిణ దిశలో 3 డిగ్రీల కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది ఈ 2 గ్రహాలు మన కంటికి ఈ రోజు సాయంత్రం 6:14 నైరుతి ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి సాయంత్రం 7:32 కనుమరుగు అవుతాయి ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నపూర్ణాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం